మన పురాణాల్లో, వేదాల్లో చెప్పిన విశ్వదర్శనం ఇప్పుడు సైన్స్ కూడా అంగీకరిస్తుంది. మల్టీవర్స్ సిద్ధాంతం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఈ సృష్టిలో 14 లోకాలు ఉన్నాయి. వాటి స్థితి పై, మధ్య, కింద అనే 3 భాగాలుగా విభజించారు. పై లోకాలు ఆధ్యాత్మిక స్థాయి, మధ్య లోకాలు భూలోక ఓవర్లోకాలు, కింద లోకాలు పాతాళ లోకాలుగా విభజించారు. మన ఋషులు చెబుతున్న సమయ గణన చాలా గొప్పది. ఇది లీనియర్ కాదు, ఇది చక్రాకారమైనది. దీనిని యుగాలు అనే కాలపు ఖండాలుగా విడగొట్టారు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఈ 4 కలిపితే ఒక మహాయుగంగా విభజించారు. ఇలాంటి 1000 మహాయుగాలు కలిపితే అది ఒక బ్రహ్మ దినం. సంసార చక్రం క్రమం తప్పినప్పుడు ధర్మాన్ని రక్షించేందుకు భగవంతుడు అవతారం ఎత్తుతాడు. వీటిని మనం దశావతారాలు అంటాం. అందులో ఆఖరి అవతారం కల్కి అవతారం. ఇప్పటికీ ఫిజిక్స్ కూడా మల్టీవర్స్ థియరీ మీదే మాట్లాడుతుంది. మనం విశ్వం ఒక్కటే కాదని, మరోవైపు హిందూ ధర్మం ఎన్నో వేల ఏళ్ల క్రితమే ఇలా అనేక బ్రహ్మాండాలు ఉన్నాయని చెప్తుంది. ప్రతి బ్రహ్మకు తన సృష్టి ఉంది. ఇది అంతా ఒక యోగమాయ ప్రభావమే. ధర్మాన్ని అనుసరిస్తే మనం కూడా ఈ లోకాల అర్థాన్ని పూర్తిగా గ్రహించగలం. ఇలాంటి ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని మరింత తెలుసుకోవాలంటే మా బయట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.